విపరీతంగా వస్తున్నారు. ఇక మీరు సొంత పార్టీ వాళ్ళంటే ఎలా ఉండుంటారు? మా ఇది ఆయన 30 ఏళ్ల అనుబంధం హరికృష్ణ గారితో, ఎన్టీ రామారావు గారి కుమారుడిగా, ఎంపీగా, మంత్రిగా, పొలిట్ బ్యూరోలో మెంబర్గా, మంత్రిగా ఇద్దరం కలిసి పనిచేశాం. అండ్ 30 years అటాచ్మెంట్. ఆయన సినిమా హీరోగా, ఆయన బెస్ట్ డ్రైవర్ అని పేరు. ఈరోజు ఆయన డ్రైవ్ చేస్తూ చనిపోవటం అనేది జీర్ణించుకోలేకపోతాం. అలాగే ప్రతిపక్షాల విషయంలో మీరు మాట్లాడే విధానం అంటే ముక్కుసూటిగా ఉంటుంది. అదే ముక్కుసూటి తత్వం ఆయనలో చాలా ఇంకా బోల్డ్గా ఉంటుంది. ఎవరినైనా విమర్శించేటప్పుడు ఆయన శైలి అసలు ఎలా అనిపిస్తుంటుంది మీకు? ఆయన పొలిట్ బ్యూరోలో అయినా ముక్కుసూటిగా ఇది ప్రజలు అనుకునే విషయం, ఇది చేస్తే బాగుంటుంది, నిర్ణయం ఇది అని చెప్పేసి పార్టీ అధ్యక్షుడికి కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి. అవుట్స్పోకన్, ఫేర్, ఏదున్నా మనసులో పెట్టుకోకుండా మాట్లాడే మనస్తత్వం. ఆ హీరోయిజం, సినిమాల్లో హీరోగా ఎట్లుంటాడో బయట కూడా అదే విధంగా రోల్ ప్లే చేసిన వ్యక్తి హరికృష్ణ గారు. అలాగే వ్యవసాయం, రైతుల పట్ల ఆయనకి ఎంతో సానుభూతి ఉండేది. రైతులకు ఏదో చేయాలన్న తపన ఆయనలో ఉండేది అని నిన్నటి నుంచి మేము మాట్లాడుతున్న చాలామంది డైరెక్టర్లు చెప్తున్నారు. అలాంటి అంశాన్ని సినిమాలో పెట్టండి అని. అలాంటిది మీకు ఇప్పుడు ఆల్రెడీ మీరు వ్యవసాయ శాఖలో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా దానికి సంబంధించి మాట్లాడడం జరిగిందా? ప్రతి పొలిట్ బ్యూరోలోనూ లేకపోతే క్యాబినెట్లోనూ వ్యవసాయం, రైతుల గురించి అంశాలు వస్తూనే ఉంటాయి. ఆయనకు కూడా ఏంటంటే రైతు కుటుంబం నుంచి వచ్చినారు ఎన్టీ రామారావు గారు, బిడ్డలు అందరూ. అందుకని ఆయనకి రైతుల మీద కూడా ప్రేమ ఎక్కువ. ఇక మరి కాసేపు సమయం మాత్రమే ఉంది. ఇక మరో 2 గంటల్లో అంతిమయాత్ర అనేది మహాప్రస్థానానికి సాగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రజలైతే భారీగా తరలి వస్తున్నారు. కడసారిగా చూసుకోవాలి, రాజకీయ నాయకుడిగా కాదు, ఒక ఎన్టీఆర్ తనయుడిగా, ఇప్పుడున్న ఎన్టీఆర్కి తండ్రిగా అనేకమైన పాత్రలు ఆయనవి. అందరూ మర్చిపోలేని పాత్రలు. అన్నింటికంటే కూడా సహజంగా ఉండే ఆయన నేచరే ఇంతమందిని దగ్గర చేరుస్తోంది. ఒకవేళ హరికృష్ణ ఈ మధ్య కాలంలో కెమెరాలకి దూరంగా ఉన్నా సరే ప్రజల మనసులకి దగ్గరగా ఉన్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. ఓవర్ టు స్టూడియో.